రైట్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచమంతా ఆసక్తితో చూస్తోంది. రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన వల్ల కలిగే లాభాలు ఏంటి, ఎందుకు వస్తున్నారు, ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఏం ఆశించి వస్తున్నారు, భారత్ రష్యా నుంచి ఏం ఆశిస్తోంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుతిన్ పర్యటనతో భారత్ రష్యా ఆర్థిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇక అమెరికా ఒత్తిడితో చమురు కొనుగోలును భారత్ తగ్గించిన పుతిన్ రావటంపై ప్రపంచ దేశాలను షాక్ గురిచేస్తున్నాయి. అయితే రష్యా మార్కెట్లోకి తమ ఎంట్రీని ఇంకా సులభతరం చేసేలా పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని భారత ఎగుమతిదారులు, వాణిజ్య సంస్థలు ఆశిస్తున్నాయి. రష్యాతో పాటు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ పరిధిలోని దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించే ఛాన్స్ ఉందన్న ప్రచారం ఉంది. దీంతో పుతిన్ రాకకు చిన్న, మధ్య తరహా భారతీయ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ రష్యా, సిఐఎస్ దేశాల్లోని ఏ రంగాల్లో భారత కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయి? రష్యాతో వాణిజ్యంలో ఏ సడలింపులు, మినహాయింపులు, వసతులు, సౌకర్యాలను భారత కంపెనీలు కోరుకుంటున్నాయి? పుతిన్ పర్యటనపై భారత వాణిజ్య సంఘాలు, ప్రముఖులు ఏమంటున్నారు? ఇక 1950 నుంచి ఇప్పటి వరకు భారత రష్యా సంబంధాలు ఎలా సాగాయి అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక భారత రష్యా స్నేహ సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి. తొలిసారిగా 1953లో భారత సోవియట్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇక 1955 జూన్లో రష్యా రాజధాని మాస్కోలో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పర్యటించారు. అదేడాది నవంబర్లో సోవియట్ యూనియన్ పాలకురాలు నికితా క్రుష్చేవ్ భారత పర్యటనకు వచ్చారు. ఇలా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి పునాది పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. ఏటా భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది. ఇక 2000 సంవత్సరంలో పుతిన్ రష్యా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు బాగా బలోపేతమయ్యాయి. ఆనాడు తొలిసారి రష్యా అధ్యక్షుడు అయ్యాక పుతిన్ కీలక ప్రకటన చేశారు. భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ దేశంతోనూ రష్యా సంబంధాలను పెట్టుకోదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి భారత్కు రష్యా ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక రష్యా 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్తో యుద్ధాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి రష్యా కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా ముడి చమురు, సహజ వాయువు పైన భారీగా దిగుమతి సుంకాలను విధిస్తున్నాయి. చివరకు రష్యా నుంచి సముద్ర మార్గాల్లో సరుకులను రవాణా చేసే నౌకలపైన భారీ జరిమానాలు, పన్నులను బాదుతున్నాయి. చాలా పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను ఆపేశాయి. ఈ పరిస్థితులు భారత్లోని వాణిజ్య సంస్థలు, ఎగుమతిదారులకు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఇక ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులు, ఔషధాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, పారిశ్రామిక యంత్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, డిజిటల్ సేవలు, విద్యా సేవలు వంటి రంగాల్లో భారత కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో భారత్కు వస్తున్న పుతిన్ టూర్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. రేపు 5న పుతిన్, మోదీ మధ్య కీలకమైన ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన వెంటనే పుతిన్, మోదీ కలిసి ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే భారత రష్యా వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశంతో వ్యాపార, వాణిజ్య అంశాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చుంటున్నారు విశ్లేషకులు. దీంతో పుతిన్ పర్యటనపై భారత వాణిజ్య సంస్థలు పెద్ద ఆశలు పెట్టుకుంటున్నాయి. ఇక మోదీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీ నుంచి పలు సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నారు. పరస్పర ఇంధన సహకారం, సాంకేతికత బదిలీ, వ్యవసాయం, ఔషధాలు, రక్షణ రంగ సహకారంపై కీలక ప్రకటనలను భారత వాణిజ్య వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక ప్రత్యేకించి రష్యా మార్కెట్లోకి తమకు సులభతరమైన ప్రవేశం లభిస్తుందని భారత కంపెనీలు కోరుకుంటున్నాయి. వాణిజ్య చెల్లింపుల పద్ధతులను మరింత సరళతరం చేయాలని భారత వాణిజ్య ఎగుమతి వర్గాలు అంటున్నాయి. భారత్ నుంచి రష్యాకు వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సురక్షితమైన రవాణా వ్యవస్థను, నిర్దిష్ట రవాణా మార్గాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నాయి. తద్వారా అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడి లేకుండా నిర్భయంగా వాణిజ్యాన్ని చేసుకునే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక తమకు ఇబ్బంది కలిగించని రీతిలో కస్టమ్స్ సుంకాలు, తనిఖీల వ్యవస్థను సరళతరం చేయాలని భారత ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక భారత రష్యా మధ్య 2023లో S-400 ఒప్పందం ఖరారైంది. ఇవి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు. వీటిని భారత్ కు విక్రయించేందుకు రష్యా ఓకే చెప్పింది. ఇప్పటికే పలు S-400 యూనిట్లను ఇండియాకు వచ్చాయి. 2024లో అంతరిక్షం, అణుశక్తి, అధునాతన సైనిక వ్యవస్థలలో కలిసి పనిచేసే అంశంపై భారత్, రష్యాలు ద్వైపాక్షిక చర్చలు జరిపాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భారత్ కు రష్యా నుంచి రక్షణ సహకారం అనివార్యమంటున్నారు నిపుణులు. రష్యా డిఫెన్స్ టెక్నాలజీని పొందడం భారత్ కు వ్యూహాత్మక అవసరం. రష్యా నుంచి ఆయుధాలు కొనడమే కాకుండా వాటిని స్వదేశంలోనే తయారు చేసుకోవటం, అలాంటి టెక్నాలజీని రష్యా నుంచి పొందడం భారత్ కి కీలకం కాబోతుంది. రష్యా నుంచి మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడర్లు, సుఖోయ్ 57 ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తిగా ఉంది. వీటన్నిటిపైన పుతిన్, మోదీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక అమెరికా ఆంక్షలతో ఇంధన రంగంలో సహకారంపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరగొచ్చు. రైట్గా పుతిన్ ఇండియాకు వస్తున్న వేళ ప్రధాని మోదీ తన జ్ఞాపకాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2001లో మొదటిసారి అధ్యక్షుడు పుతిన్ ను కలిసే అవకాశం తనకు లభించిందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయితో కలిసి తాను మాస్కోకు వచ్చినట్లు తెలిపారు. కొత్తవాడినన్న భావన లేకుండా స్నేహితుడిగా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇది స్నేహానికి ద్వారాలు తెరిచింది అని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రతినిధి బృందంలో భాగం కావటం తనకు గౌరవంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఇక వాజ్పేయి పక్కన కూర్చుని సంతకం చేస్తున్నట్లు ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.